సో మీరు కూడా ఎన్ నెంబర్ ఆఫ్ ఇయర్స్ యూపీఎస్సీ ప్రిపరేషన్లో ఇన్వెస్ట్ చేసి బట్ స్టిల్ యూఆర్ అట్ అ క్రాస్ రోడ్స్ వేర్ అరే మనం ప్రిపరేషన్లో ఎక్కడున్నాము ఏంటి అన్నది అర్థం కాకుండా ఉన్నారా? ఆర్ మీకు ఎప్పుడైనా అనిపించిందా ఈ సబ్జెక్ట్ని ఇలా చదువుకోమని ఎవరైనా మనకు గైడ్ చేస్తుంటే బాగుండు అని? దెన్ యు ఆర్ అట్ ద రైట్ ప్లేస్. వెల్కమ్ టు శ్రీరామ్స్ ఐఏఎస్ హైదరాబాద్ లక్ష్యం మెంటర్షిప్ ప్రోగ్రామ్. సో ముందర మెంటర్షిప్ ప్రోగ్రామ్ గురించి డిస్కస్ చేసే ముందర అసలు మెంటర్షిప్ అంటే ఏంటో తెలుసుకుందాం రండి. సో బేసికల్లీ మెంటర్షిప్లో ఈ 5 మేజర్ థింగ్స్ని టార్గెట్ చేస్తున్నాం అనమాట. సో ఏంటవి? నావిగేట్ ఎగ్జామ్ కాంప్లెక్సిటీ అంటే, సో అందరికీ అర్థమయ్యేది ఏంటి అంటే మనకి యూపీఎస్సీలో 3 స్టేజెస్ ఉన్నాయి, ప్రిలిమ్స్, మెయిన్స్ అండ్ ఇంటర్వ్యూ. కానీ వాట్ ఎగ్జాక్ట్లీ ఇస్ ద కాంప్లెక్సిటీ ఇన్వాల్వ్డ్ ఇన్ ఇట్ అన్నది చాలా తక్కువ మందికి అర్థమవుతుంది. అండ్ దోస్ ఆర్ ద క్యాండిడేట్స్, వాళ్ళు మెయిన్స్ రాయగలుగుతున్నారు ఆర్ వాళ్ళు ఇంటర్వ్యూకి అపియర్ అవుతున్నారు. దాట్ వీఆర్ గోయింగ్ టు హ్యాండిల్. అట్ ద సేమ్ టైం స్ట్రాటజిక్ ప్లానింగ్. నౌ ఇది గేమ్ చేంజర్ అనమాట మన ఎంటైర్ ప్రిపరేషన్లో. చాలా సార్లు ఏమవుతుందంటే మనం ఒక సబ్జెక్ట్ తీసుకుంటాం, దాన్ని అలాగా ఎండ్లెస్గా చదువుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాం. కానీ మనం ఇక్కడ మర్చిపోయేది ఏంటి అంటే వెదర్ ఆ పర్టికులర్ స్టడీ స్ట్రాటజీ మన ఎగ్జామ్ డిమాండ్ని మీట్ అవుతుందా లేదా అన్నది మర్చిపోతాం. నౌ కమింగ్ టు ద థర్డ్ పాయింట్, కన్స్ట్రక్టివ్ ఫీడ్బ్యాక్. ఇక్కడ ఏం చేస్తున్నామంటే మీరు అలా చదువుకుంటూ వెళ్తున్నారు కదా, అది కరెక్టా కాదా అన్నది చెప్పడానికి, ఆర్ అసలు మీరు ఎక్కడ తప్పులు చేస్తున్నారు, దేనివల్ల మీ స్కోర్ తక్కువ రావడము, ఆర్ ఏది చేస్తే మీ స్కోర్ ఇంప్రూవ్ అయ్యి మీ ఎఫిషియన్సీ పెరుగుతుంది అన్న దానికి కన్స్ట్రక్టివ్ ఫీడ్బ్యాక్ ఉంటుంది. నౌ ఇవన్నీ చేయడం వల్ల మీ కాన్ఫిడెన్స్ ఆన్ ద ప్రిలిమ్స్ డే కానీ ఆర్ వైల్ యూఆర్ రైటింగ్ ద మెయిన్స్ విల్ బూస్ట్ వెరీ హై అనమాట. అండ్ అట్ ద సేమ్ టైం మనందరికీ తెలిసిందే దట్ యూపీఎస్సీ అనేది ఒక ఎమోషనల్ రూలర్ కోస్ట్ రైడ్ అన్నట్టు. సో వేర్ మనం చాలా ఎమోషన్స్ని ఇన్వెస్ట్ చేస్తూ ఉంటాం. అండ్ ఇలాంటప్పుడు ఒక సిచ్యువేషన్ వస్తుంది వేర్ మన పేరెంట్స్ మనని ఎలాగ చూడాలనుకుంటున్నారు, వాళ్ళ పిల్లల్ని ఒక ఐఏఎస్ ఆఫీసర్ గానో ఒక ఐపీఎస్ ఆఫీసర్ గానో చూడాలని అనుకుంటారు. కానీ వాళ్ళకి ఎగ్జామ్ డిమాండ్ సరిగ్గా అర్థం కాకపోవడము ఆర్ మనం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయలేకపోవడము అవుతుంది కదా. దాట్ ఈస్ వేర్ మెంటర్ కమ్స్ and plays a major role, where mentor will give you the right guidance and emotional support. Vachi you'll have to pour out your emotions so that ఆ ఎమోషన్స్ మీ ప్రిపరేషన్ని ఎలాగా ఒక హర్డిల్గా అవ్వకుండా ఉండాలి అన్నది ద మెంటర్ విల్ గైడ్ యూ. నౌ ఇవి అన్ని పాసిబుల్ అవ్వాలి అంటే వీ నీడ్ అకౌంటబిలిటీ. సో దానికోసం మన లక్ష్యం ప్రోగ్రామ్ ఏం చేస్తుందంటే వీఆర్ బ్రింగింగ్ డైలీ ప్లానర్. సో ఇక్కడ మీరు మీ డైలీ స్కెడ్యూల్ని యూల్ హ్యావ్ టు ఫిల్ ఇన్ అనమాట. సో సపోజ్ మీరు పొద్దున్నే ఎప్పుడు లేస్తున్నారు, ఏం చేస్తున్నారు అన్నది అని. సో సపోజ్ ఇఫ్ యు ఆర్ నాట్ ఎ మార్నింగ్ పర్సన్ దెన్ ఇక్కడ లేవట్లేదు మీరు, అండ్ సపోజ్ 8 to 9 లేచారు, లేచిన తర్వాత యుల్ హ్యావ్ యువర్ బ్రేక్ఫాస్ట్ అండ్ దెన్ యూ విల్ స్టార్ట్ యువర్ జిఎస్ సబ్జెక్ట్ అనుకోండి. అది ఎన్ని అవర్స్ చదువుతున్నారు అన్నది యూ విల్ హ్యావ్ టు రైట్ ఇట్ హియర్. సపోజ్ మీరు 10 to 11 మీరు మోడర్న్ హిస్టరీ చదువుతున్నారు. సో ఇక్కడ మోడర్న్ హిస్టరీలో ఏం చదువుతున్నారు, అడ్వెంట్ ఆఫ్ యూరోపియన్సా ఆర్ ఏంటి అన్న టాపిక్ ఇక్కడ రాస్తారు. దెన్ అలాగ రోజు మొత్తంలో మీరు ఏం చేస్తున్నారు అన్నది ఇక్కడ రాసి బై ది ఎండ్ ఆఫ్ ది డే యూ విల్ హ్యావ్ టు చెక్, ఓకే ఫైన్ ఇది నేను చేశాను ఇవాళ అన్నది అని మీకు మీరే చూసుకుంటారు. అట్ ది సేమ్ టైం మీరు రోజు మొత్తంలో ఒక చదువుతున్నప్పుడు మీకు కొన్ని డౌట్స్ రావచ్చు, రైట్? సో ఆ డౌట్స్ని మీరు ఇక్కడ రాసినప్పుడు వెన్ యూ కమ్ నియర్ ద మెంటర్, సో మెంటర్కి ఈ పర్టికులర్ బుక్ని కానీ ఈ పర్టికులర్ పేజ్ని కానీ చూపించి సో అండ్ సో ఆర్ మై డౌట్స్, దీన్ని ఎలాగ ట్యాకిల్ చేయాలి అన్న దాని దగ్గర మెంటర్ విల్ గివ్ యూ సర్టెన్ రిమార్క్స్. ఒక పర్టికులర్ స్ట్రాటజీ తప్పు అనుకోండి మీది, ఆర్ ఈ సబ్జెక్ట్ని ఇలా చదవడం వల్ల మీకు నెంబర్ ఆఫ్ అవర్స్ పెరిగిపోతున్నాయి, అది ఎలాగ తగ్గించుకోవాలి, ఆర్ ఈ పర్టికులర్ టాపిక్ని ఎలా మెమరైజ్ చేసుకుంటే అది బాగుంటుంది అన్న దాన్ని మెంటర్ చెప్తారు. అట్ ది సేమ్ టైం మీరు ఇవన్నీ చేయడం వల్ల అకౌంటబిలిటీ అనేది ఆటోమేటిక్గా వస్తుంది. నౌ అకౌంటబిలిటీ ద్వారా మనకి ఏమవుతుంది,
ఫస్ట్ థింగ్ డిసిప్లిన్ అన్నది పెరుగుతుంది అండ్ ఆటోమేటికలీ కన్సిస్టెన్సీ ఇన్ యువర్ ప్రిపరేషన్ వస్తుంది అనమాట. సో దీస్ టూ ఆర్ యువర్ మేజర్ elements of your preparation, right, along with strategic planning. So Lakshya mentorship is mainly focusing on these things: strategic planning, discipline and consistency throughout your preparation. So welcome to Sriram's IAS Hyderabad.